నాకు 2024లో పెళ్ళయిందండి. 2024లో పెళ్ళయింది. సంవత్సరం తర్వాత 2025లో రేషన్ కార్డు కోసం అప్లై చేయడానికి వెళ్ళానండి. 2025లో రేషన్ కార్డు అప్లై చేయడానికి. ఇది 2026. నా పిల్లోడు పుట్టేసాడు. నా పిల్లోడు సంవత్సరం కూడా అయిపోయింది. సంవత్సరం కూడా వచ్చేస్తుంది. ఇంకొక నెల అయితే సంవత్సరం కూడా వచ్చేస్తుంది. ఈ రోజు వరకు గవర్నమెంట్ నాకు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ రోజు వరకు టిల్ టుడే ఈ రోజు వరకు నాకు రేషన్ కార్డు అనేది లేదు. ఈ రోజుకి నేను ఎప్పుడు వెళ్ళినా డిజిటల్ అసిస్టెంట్ లేడండి, విఆర్ఓ లేడండి, అవ్వట్లేదండి, రేషన్ కార్డులు చేయలేమండి, ఏ చెప్తున్నారు వాళ్ళు. గ్రామ సచివాలయం అనేది ఏదో పెట్టారు కదా, దానికి వెళ్తుంటే ఇదే చెప్తున్నారు. నేను ఇంతకీ ద ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే నేను తెలుగుదేశం మెంబర్ని. ఈ రోజుకి నాకు రేషన్ కార్డు లేదు. అది గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అనేది కూటమి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో దీనికి నిదర్శనం. నేను చాలా ఫీల్ అయ్యాను. కరెంట్ రేట్లు ఫుల్, 2000 రూపాయలు, 2500 కరెంటు బిల్లు, తక్కువ రావట్లేదు. ఏ రోజు కరెంటు ఉండదు. రోజులో 4-5 సార్లు తీసేస్తారు కరెంటు. ఇది కూటమి గవర్నమెంట్ ప్రభుత్వం ఇలా నడుస్తుంది.